దర్పల్లి మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పత్రికా సమావేశానికి ఇచ్చేసిన ప్రింట్ మీడియా సోదరులకు, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు కాంగ్రెస్ పార్టీ తరఫున స్వాగతం. ముఖ్యంగా ఈరోజు పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం కారణం, గత వారం రోజులుగా దర్పల్లి గ్రామంలో కుంట కబ్జా అనే పేరుతోని కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని బదనాం చేసే కార్యక్రమం జరుగుతున్నది. మీ అందరికీ తెలిసినదే. దీని వెనుక ఎవరున్నారు, ఏం చేస్తున్నారో తెలుసుకోవాల్సిన బాధ్యత ప్రజలకున్నది. ఎందుకున్నదంటే రేపు తక్కువ సమయంలో, బహుశా ఒక నెల లోపల ఎన్నికలు రాబోతున్నాయి. ఎన్నికల్లో అవినీతి పరులను గెలిపించవద్దనేది ప్రజల కోరిక, ఉద్దేశం కూడా. మరి ఈరోజు కుంట కబ్జా అనే చర్చ ఎంతవరకు నిజమో వివరించాల్సిన బాధ్యత మా మీద ఉన్నది. ముఖ్యంగా రేపు జరగబోయే ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్న కొందరు మాజీ ప్రజాప్రతినిధులు వారి పరిపాలన సమయంలో జరిగిన అవినీతి, దోపిడీ, అక్రమాల గురించి ఈరోజు గ్రామంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నది. రేపు ఎన్నికల్లో పోటీ చేయాలనుకున్న మాజీలకు అది ఇబ్బందికరంగా మారి టాపిక్ డైవర్ట్ చేయడం కోసము కుంట కబ్జా కాంగ్రెస్ నాయకుల హస్తమనే మాటను తెర మీద తీసుకొచ్చారు. నిజంగా కబ్జాల కోసం బహిరంగ చర్చకు కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఆహ్వానిస్తున్నాం. ఈరోజు గురువారం, నెక్స్ట్ వచ్చే గురువారం రోజు దర్పల్లి కేంద్రంలోని లక్ష్మీ నరసింహస్వామి ఆలయం వద్ద వచ్చే గురువారం 12 గంటలకు మా దర్పల్లి మండల కాంగ్రెస్ పార్టీ తరఫున బహిరంగ చర్చకు మేము సిద్ధంగా ఉంటాం. ఖచ్చితంగా విజయ్ అనే ఒక చిన్న యూట్యూబ్ పేపర్లో న్యూస్ వచ్చింది. వాళ్లకు నేను సీరియస్గా హెచ్చరిస్తున్నాను. మరి మీకు ఎవరు చెప్తే ఆ న్యూస్ రాసిండ్రు, వాళ్లకు మీరు ఫోన్ చేసి చర్చకు పంపించాల్సిన బాధ్యత వారి మీద ఉన్నది. లేకపోతే తప్పుడు సమాచారం ఇచ్చిన వాళ్ళ మీద కూడా తిరిగి న్యూస్ రాయాల్సిన బాధ్యత కూడా వాళ్ళ మీద ఉన్నది. ముఖ్యంగా కుంట భూమి కబ్జా ప్రశ్నించిన విలేజ్ కమిటీని 2 గ్రూపులుగా చేసిందని చెప్పేసి కూడా ఒక వర్డ్ అక్కడ ముందుకొచ్చింది. విలేజ్ కమిటీ ఇష్యూ కుంట కబ్జాకు ముడిపెట్టి కొందరు దుష్ప్రచారం చేస్తున్నారు. విలేజ్ కమిటీలో మీరు కూడా దర్పల్లిలో భాగస్వాములు, మిత్రులందరూ, దర్పల్లి ప్రజలకు తెలుసు. గత 10 సంవత్సరాలుగా విలేజ్ కమిటీలో ఇసుక దోపిడీ ఎలా జరిగిందో అందరికీ తెలిసిన విషయమే. ఒక ట్రాక్టర్కు 3,500 నుంచి 4,000 చొప్పున గత 10 సంవత్సరాలుగా ఇసుక నడిచిన సందర్భం ఉంటే, మరి వీడీసీ సభ్యుల పిలుపు మేరకు, గ్రామస్తుల పిలుపు మేరకు మా కాంగ్రెస్ పార్టీ నాయకులు అంతా కలిసి ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకపోతే ఎమ్మెల్యే గారు స్పందించి మరి నేను మీకు సహాయం చేస్తానని చెప్పిన సందర్భంలో మేము మిగతా పార్టీని కూడా ఆహ్వానించాం. గ్రామ అభివృద్ధి కోసం మనమందరం కలిసి పనిచేద్దాం, ఎమ్మెల్యే గారు కోఆపరేషన్ చేస్తానంటున్నారంటే మిగతా టీఆర్ఎస్, బీజేపీ నాయకులు కూడా ఇసుక సమస్య కోసం ముందుకొచ్చి మా అధికార పార్టీతో పాటు వాళ్ళు కూడా నిలబడి సమస్యను పరిష్కరించడం జరిగింది. దానికి టీఆర్ఎస్, బీజేపీ నాయకులకు కూడా ఇసుక విషయంలో, గ్రామ సమస్య విషయంలో వాళ్ళకి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే పార్టీలు వేరైనా ఊరభివృద్ధి కోసం సహకరించారు వాళ్ళు. దాంతో కాంగ్రెస్ పార్టీకి వస్తున్న మైలేజీని చూసి ఓర్వలేక రేపు ఎన్నికల్లో ఈ మైలేజ్ ఇలాగే ఉంటే వాళ్ళతో పోటీ పడి గెలవమని మాజీ ప్రతినిధులు కొంతమంది కావాలని వీడీసీలో అమాయకులైన సభ్యుల్ని రెచ్చగొట్టి ప్రలోభపెట్టి 2,400 ఇసుకను 2,600, 2,800, 3,000కు రెచ్చగొట్టి కొందరిని డబ్బులు వసూలు చేయించి వీడీసీలో గొడవలకు పాల్పడ్డారు.
ఆ గొడవల వల్ల వీడియోస్లో ఇష్యూ వచ్చింది. ఆ ఇష్యూ మీద మాట్లాడడానికి కూడా నేను ఇప్పుడు సవాల్ చేస్తున్నా. వచ్చే గురువారం రోజు వీడియోలో జరిగిన గొడవకు చర్చించడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంటుంది. అభియోగం చేసేవాళ్ళు, ఆరోపణ చేసేవాళ్ళు గురువారం రోజు ఖచ్చితంగా వచ్చే గురువారం రోజు లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ వద్ద కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంటుంది. వీడీసీలో జరిగిన గొడవకు బాధ్యులు ఎవరు, రెచ్చగొట్టింది ఎవరు, చిచ్చు పెడుతున్నది ఎవరు చర్చించడానికి మేము సిద్ధం. ఇక కబ్జా విషయం, కుంట కబ్జా, కుంటనా పట్టనా నిరూపించాల్సింది తహసీల్దార్, రెవెన్యూ డిపార్ట్మెంట్కు అందరికంటే ముందు మేము ఎమ్మెల్యే గారి దృష్టికి సమస్య తీసుకుపోయినాం. ఎప్పుడైతే చిన్న అభియోగం వచ్చిందో ఎమ్మెల్యే గారి దృష్టికి మేము తీసుకుపోయినాం. ఎమ్మెల్యే గారు తహసీల్దార్కి చెప్పారు. అది సర్వేలు కూడా నడుస్తున్నాయి. ఆ విషయం ఏందో దిగ్గుదేల్చాల్సింది తహసీల్దార్ గారు. దాని గురించి నిజమేంటో బయటకు తీయాల్సిన బాధ్యత మరి మీ అందరి మీద కూడా ఉంటుంది. ఎందుకంటే మీరు తప్పును బయటకు తీయాల్సిన బాధ్యత మీ మీద ఉంటుంది. కాబట్టి నేను మీ ద్వారా తహసీల్దార్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. అది నిజంగా కుంటనా పట్టనా బయటకు తీసి గ్రామ ప్రజలకు తెలియజెప్పాల్సిన అవసరం ఉన్నది. దాన్ని బయటకు తీయాల్సిన బాధ్యత మీ మీద ఉంది. మీకు కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా, అది కుంటనా పట్టనా బయటకు తీయాలి. అభియోగం చేసే వాళ్ళకు సూటిగా అడుగుతున్నాం. అక్కడ జరిగిన సర్వేలకు కానీ, అక్కడ జరిగిన ఎంక్వైరీలకు కానీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎక్కడైనా అడ్డం పడ్డట్టుంటే, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏదైనా అక్కడ అడ్డుతగిలినట్టుంటే ప్రూఫ్లతో రండి, మేము బహిరంగ చర్చకు సిద్ధం. రేపు లోకల్ బాడీ ఎన్నికల్లో ప్రజలు, యువకులు పెద్ద ఎత్తున ఒక చర్చ మొదలైంది. గ్రామంలో అవినీతి పనులు ఉండొద్దు, గ్రామంలో దొంగల అధికారంలోకి రావద్దు, గ్రామంలో కబ్జాదారులు అధికారంలోకి రావద్దు అని గ్రామంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న సందర్భంలో మరి రేపు జరగబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తున్న మంచి పనులు చూసి జనం కాంగ్రెస్ వైపు వెళ్తున్నారని గమనించి బురద జల్లే ప్రయత్నం తప్ప ఇంకోటి లేదు. ఖచ్చితంగా ప్రజా సంక్షేమం కోసం మొన్న ఇసుక విషయంలో ఎలాగా స్పందించి మేము ప్రజల కోసం మంచి పని చేశామో రేపు గ్రామంలో జరగబోయే ఏ పనికైనా కాంగ్రెస్ పార్టీ ముందుంటుంది. మా ఎమ్మెల్యే గారి సహకారంతో ప్రజలకు అవసరమైన ఏ పని చేయడానికైనా మేము ముందుంటాం. కబ్జాల మీద, ఎలాంటి కబ్జాల మీదనైనా, ఎలాంటి దొంగతనాల మీదనైనా, ఎలాంటి అక్రమాల మీదనైనా చర్చకు మేము సిద్ధం. వచ్చే గురువారం రోజు మధ్యాహ్నం 12 గంటలకు లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ వద్ద చర్చకు మేము సిద్ధం. ఏ నాయకులు, ఏ మాజీలు కానీ, ఏ ఆరోపించిన వ్యక్తులు కానీ, ఎక్కడ రోడ్ల మీద మాట్లాడుతున్న వాళ్ళకి కానీ మేము బహిరంగ సవాల్ విసురుతున్నాం. ఎలాంటి అవినీతి మీద, ఎలాంటి కబ్జా మీద, ఎలాంటి దొంగతనం మీద చర్చకు మేము సిద్ధంగా ఉన్నాం. మీరు రాకపోయినా తప్పుడు ప్రచారం చేసే వాళ్ళని మాత్రం వదిలిపెట్టేది లేదు. ఖచ్చితంగా మా పార్టీ మీద బురద జల్లిన పత్రిక వాళ్ళకు మేము ఇప్పుడు ఈ అందరి ముందు మేము ఖచ్చితంగా సవాల్ విసురుతున్నాం. మా కాంగ్రెస్ పార్టీ చేసిన కబ్జా గురించి మీరు బయటకు తీసుకురావాల్సిన అవసరం ఉన్నది. తీసుకురాకపోతే, మా కాంగ్రెస్ పార్టీ కబ్జాను మీరు నిరూపించకపోతే ఖచ్చితంగా రేపు మేము ఆ పత్రిక మీద లీగల్ ప్రొసీజర్ చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు సమాజంలో జరిగే అవినీతిని బయటకు తీసి ఒక మంచి బాధ్యత గల జర్నలిస్టులు, మీరు అవినీతిని బయటకు తీయాల్సింది మీరే. ఈ సందర్భంగా మిమ్మల్ని కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. నిజంగా అవినీతి జరిగితే చూపించండి, తలదించుకొని తప్పును క్షమించమని అడుగుతాం. లేకపోతే ఖచ్చితంగా లీగల్ చర్యకు వెళ్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి మీ జర్నలిజం ముసుగులో కొందరు యూట్యూబర్ విలేకరులు చేస్తున్నది మీరు కూడా కొంచెం గమనించి వాళ్ళని కొంచెం హెచ్చరించాల్సిన బాధ్యత మీ మీద ఉందని చెప్పి రిక్వెస్ట్ చేస్తూ, అవినీతి మీద కానీ, అక్రమాల మీద కానీ, కబ్జాల మీద కానీ చర్చకు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు సిద్ధంగా ఉంటుంది. ఇలాంటి చిల్లర బెదిరింపులకు, ఇలాంటి చిల్లర డ్యామేజ్లకు కాంగ్రెస్ పార్టీ భయపడదు, కాంగ్రెస్ నాయకులు భయపడదు. ఖచ్చితంగా ఇలాంటివన్నింటినీ వదిలిపెట్టి ప్రజాసేవలు, ప్రజల సంక్షేమం కోసం కాంగ్రెస్ పార్టీ ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాం.